అందరికి నమస్కారం. ఎండ అంటే వేసవి తాపం ఎక్కువ ఉంది. మార్చిలోనే ఈ విధంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ వినాయక ఫౌండేషన్ ఎంతో కష్టమైన సరే ఈ ఎండలకాలం వేసవి కాలంలో వన్యప్రాణాల కోసం ఆకలి దప్పులు తీర్చే కార్యక్రమం నిరంతరం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం చూడండి, ఇక్కడ రెండో ప్రాంతము. మొదటి ప్రాంతం వచ్చేసి బ్రహ్మంగారం మఠం. అంటే నీకు ఇప్పుడు మిఠమానిపల్లి పోయి అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్న కోతులకంతా నీటి తొట్లు అందించి నీటి ద్వారా త్రాగునీరు అందిస్తూ వస్తున్నాము. త్రాగునీరే కాదు, వాటికి ఆకలి దప్పులు ఆకలి తీర్చాలని పండ్లు కొన్ని పలహారాలు అందిస్తూ వస్తున్నాము. ఇది మా ఎద్దు మడుగు ప్రాంతం అంటారు. ఇది ఇక్కడ కానీ బ్రహ్మంగారం మఠం క్షేత్రం మెయిన్ రోడ్, ఇది పూర్వం రోడ్లో. ఇక్కడ కానీ దాదాపు ఒక 5 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఈ ఘాట్ సెక్షన్ చూడు కొండంతంది. ఎంత దారుణంగా ఉందంటే కనీసము వన్యప్రాణులు చాలా దారుణంగా, అంటే రోడ్డుకి వచ్చి చనిపోతున్నాయి నీళ్ళు లేక. అవన్నీ నీటి కోసము, ఈ ఆకలి కోసం రోడ్డుకి వచ్చి చనిపోతున్నాయి. వాటికి ఇబ్బంది లేకుండా మనము ఈ సంవత్సరం కానీ దాదాపు ఇక్కడ ఒక 25 నీటి తోటలకు పైగా ఇక్కడ మనం రోడ్డు వారమ్మడి చూడి పెట్టడం జరిగింది. పెట్టడమే కాదు, వాటికి నీటిగా చూడి నిరంతరం నీరు తాగునీరు అందించి వాటికి ఆకలి తెచ్చడానికి కానీ పండ్లు పలహాలు అందించి ఈరోజు మన ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వేసవిలో నీళ్ళు అందిస్తే చాలా వన్యప్రాణులు మనం కాపాడడం కావాల్సిన. దయచేసి ఒకటే కొడుతున్నాను, ఎవరు దయచేసి ఈ నీటి తొట్టులు పగలగొట్టాకండి. మీరు పగలగొట్టడం వల్ల వాటికి మేము ఆకలి దప్పులు తీర్చలేకండి. ఎందుకంటే ఎంతో కష్టమే సరే దాదాపు మేము 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడ కొండ ప్రాంతం వచ్చి సర్వీస్ చేస్తున్నాము. మా సర్వీస్కు సహకరించండి, తొట్లు పగలగొట్టాకండి. మీ దగ్గర ఇక్కడ ఏదైనా బ్రహ్మగారం మఠం పోయే భక్తులు ఒకటే కొడుతున్నాయి, మీ దగ్గర ఏదైనా నీరు మిగులుతేగినా ఇక్కడ తొట్లలో మీరు నీరు నింపండి. వాటికి ఆకలి దప్పులు తీర్చడానికి అవకాశం ఉంటుంది. శ్రీ వినాయక మఠం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.